నిన్న మొన్న జరిగినటువంటి చర్చల్లో ఈ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి నిధుల గురించి, నీళ్ల గురించి, జరిగినటువంటి అకృత్యాల గురించి, తెచ్చిన ప్రతి పైసా దాదాపు 7 లక్షల పైబడి తెచ్చిన అప్పు, మీ అందరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరం 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 అని అక్కడ గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మనం కూడా కట్టాం, శ్రీశైలం కట్టాం, చూరాల కట్టాం, నాగార్జున సాగర్ కట్టాం, ఎస్ఆర్ఎస్పి కట్టాం, కడెం కట్టాం. కానీ కొన్ని దశాబ్దాలు దాటినా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎక్కడ కుంగలేదు. లక్షలాది ఎకరాలకి నీళ్లు పారుతూనే ఉన్నాయి. అరే నేను కట్టి 3 ఏళ్ళు కాలేదు, కట్టి 3 ఏళ్ళు కాలేదు. చూడండి, నిట్ట నిలువున మేడిగడ్డ పిల్లర్స్ నిట్ట నిలువున చీలిపోటే కాదు, అసలు అది దేనికి పనికిరాదని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇండియా డ్యామ్ సేఫ్టీ అధికారులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మేడిగడ్డలో నీళ్లు నింపితే అసలు ఈ బ్యారేజీ ఉండదు, నీళ్లు నింపొద్దని స్పష్టంగా చెప్పిపోయారు. చెప్పటే కాదు, ఈ మేడిగడ్డ ఒక్కటే కాదు, దీని పైన ఉన్నటువంటి అన్నారం సుందీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వాటిల్లో కూడా నీళ్లు నింపబాకండి, ఆ నీళ్ళన్నింటినీ బయటకు తీయండి, లేకపోతే ఆ 3 కూడా 6 కూడా కుంగిపోయే ప్రమాదంలో ఉందని చెప్పారు. మిత్రులను వాళ్ళు చెప్పడమే కాదు, నిన్న మనం మేడిగడ్డ గురించి మాట్లాడుతూ ఉంటే అన్నారం బ్యారేజ్ నుంచి కింద నుంచి లీకులు మొదలై నీళ్లు మొత్తం బయటకు వస్తా ఉన్నాయి. అది ఈరోజు వీళ్ళు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని దివాళా తీపించి మనందరినీ నవ్వుల పాలు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు కేవలం 3 సంవత్సరాల్లో కుంగిపోయింది, బీటలు బారింది, కూలిపోయేటువంటి బ్యారేజ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపైన కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ఏ ప్రాజెక్టు లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలకే ఇది అవమానం. కాళేశ్వరం కూలిపోవటం కాదు, తెలంగాణ ప్రజల గుండెలు దాన్ని చూసి పగిలిపోతున్నాయని కూడా ఈ సందర్భంగా చర్చల నుంచే ఈ టీఆర్ఎస్ నాయకత్వాన్ని చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని 10 ఏళ్ల పాటు రావాల్సిన నీళ్లను రాలేకుండా మేము బొక్కాం, మేము తిన్నాం, మా తప్పు అయిందని చెప్పి ప్రజల ముందు క్షమాపణ చెప్పాల్సిన నాయకత్వం ఇంకా తగుదనమ్మా అని చెప్పి నల్లగొండ పోయి మీటింగ్ పెట్టి ఏం మేఘటానికి పోయారు కాళేశ్వరం అడుగుతావా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసే పెద్ద మనిషి, నువ్వు కట్టిన కాళేశ్వరం కూలిపోతా ఉంటే దాన్ని చూసి ఏం జాగ్రత్తలు చేయాలని చెప్పడం కోసం ఈ రాష్ట్ర కేబినెట్ ఆడికి పోతే నువ్వు ఏం మేఘటానికి పోయారని అడుగుతావా? ఇదేనా నువ్వు చేసే పని? ఓ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాట్లాడా? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. నువ్వు చేసిన తప్పిదాలు, నీ వల్ల జరిగిన నష్టాన్ని ఏ రకంగా అంచనా వేసి ఏ రకంగా దాన్ని సరిచేయాలని ఈరోజు తప్పిస్తా ఉన్నాం. రూపాయి పోగేస్తా ఉన్నాం. రూపాయి పోగేసి పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కష్టపడతా ఉన్నారు. రూపాయి పోగే పన్నులు కడతా ఉన్నారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకే ఉపయోగపడాలి, పాలకులు దోచుకోకూడదని జాగ్రత్తగా కాపలా కాసి రూపాయి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అరే ధనిక రాష్ట్రం, 1,00,000 కోట్ల రూపాయలు ఉన్న రాష్ట్రం మనం అందరం అనుకున్నాం. కానీ ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగస్తులకి చివరికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం మాకు అప్పచెప్పాం. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పచెప్తే ఖజానా చూస్తే ఓ పక్కన అప్పులు, ఇంకో పక్కన పూర్తి కాళ్ళు. జీతాలు ఇవ్వాలి. ఎక్కడ పోయినా పోలీసులు, ఉద్యోగస్తులు అయ్యా 15 రోజుల దాకా జీతాలు రావట్లేదు, 1వ తారీఖు వస్తాయంటే ఇవాళ 15వ తారీఖు, 18వ తారీఖు. నేను ఒక దగ్గర పబ్లిక్ మీటింగ్ పోతే సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు చెప్పారు, సార్ మాకు 15వ తారీఖు దాటి 16వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు రాలేదు, ఏదో రకంగా జీతాలు వచ్చేటట్టు చూడండి అంటే మేము లేవు కదయ్యా,
నేను చెప్తే ఇదే పరిస్థితుల్లో లేదంటే లేదు లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవాల్సిందే. ఈ రాష్ట్రంలో మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని నేను తీసుకొని వస్తాం, ఏదో రకంగా దీన్ని కాపాడండి అంటే ఆ ప్రజలు చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి నోరు కట్టుకొని రూపాయి పోగేసి వాళ్ళ జీతాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. మొట్టమొదటిసారి 1 సంవత్సరం తర్వాత, బహుశా అనుకుంటా నేను కొద్దిమందికి అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటాయి, మొట్టమొదటిసారి 1 సంవత్సరం తర్వాత మొదటి వారంలోనే జీతాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇచ్చింది.